పునీత్ సోషల్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. చిన్న వినపం, మార్నింగ్ న్యూస్ అనేది 2-3 రోజుల నుంచి పెట్టాం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ మార్నింగ్ న్యూస్ను ఈరోజు ఒక మంచి కళాకారుణ్ణి, యక్షగానం జానపదాలు పాడే కళాకారుణ్ణి పట్టుకొచ్చిన మీ ముందుకు. ఆయన పేరు, ఊరు ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అయ్యా. నమస్తే. మీ పేరు, మీ ఊరు ఒక్కసారి మా ప్రేక్షకులకు. దాసరపు యాదయ్య నా పేరు. ఓకే. మా గ్రామం తాటికొండ, మండలం స్టేషన్ గన్పూర్, జిల్లా జనగామ. వాళ్ళు పులుకరమా, ఇంట్లో ఎవరు లేరు ఇక రాకే జరమం. పిడికలకు నేను పోతే పిలువా నప్పకు మామ, పిలువా నప్పితే పిడికే దొరకదు మామ. పిడికలకు నేను పోతే పిలువా నప్పకు మామ, పిలువా నప్పితే పిడికే దొరకదు మామ. జరమా జరమా, బల్లు పులుకరమా, ఇంట్లో ఎవ్వరు లేరు ఇక రాకే జరమా. కట్టెలకు నేను పోతా కన్ను కొట్టకు మామ, కన్ను కొట్టిదే కట్టే దొరకదు మామ. కట్టెలకు నేను పోతే కన్ను కొట్టకు మామ, కన్ను కొట్టిదే కట్టే దొరకదు మామ. జరమా జరమా, బల్లు పులుకరమా, ఇంట్లో ఎవ్వరు లేరు ఇక రాకే జరమా. ఇంట్లో ఎవ్వరు లేరు ఇక రాకే జరమా. ఇంట్లో ఎవ్వరు లేరు ఇక రాకే జరమా. ఇది ఎంత బాగున్నది. తీన్మార్ బ్రహ్మాండమైనటువంటి పాట, జ్వరాన్ని బదిలాడుకునే పాట అన్నట్టు. ఇంకొక పాట మంచి జానపద గేయం పాడు. గణపురము కట్టబీన గాదులగాడే చిన్నతన రాజీత, గాదులగాడే చిన్నతన రాజీత. గదుల మీన బన్నువయ్య గల్లు మటైరో చిన్నవాడ తాతయ్య, గల్లు మటైరో చిన్నవాడ తాతయ్య. మల్కాపురము కట్టబీన మటేలగాడే చిన్నతన రాజీత, మటేలగాడే చిన్నతన రాజీత. మటల మీన బన్నువయ్య గిల్లు మటైరో చిన్నవాడ తాతయ్య, గిలు మటైరో చిన్నవాడ తాతయ్య. రగాపురము కట్టబీన రంగులంగాడే, ఆ రగాపురము కట్టబీన రైకెలంగాడే చిన్నతన రాజీత, రైకెలంగాడే చిన్నతన రాజీత. రైకబీన వన్నువయ్య, రైకబీన వన్నువయ్య రంగు పోతదిరో చిన్నవాడ తాతయ్య, రంగు పోతదిరో చిన్నవాడ తాతయ్య. మీ ఇంట్లో ఎవరన్నా అమ్మ కానీ నాన్న కానీ ఎవరన్నా పాడేటోళ్ళ ఎట్లా? మా అన్న మంచి కళాకారుడు. అంటే మీ సొంత అన్న? నా సొంత అన్న. మేము 6 అన్నదమ్ములు. ఓకే. రెండో అన్న పెద్ద చిన్నవాడు. మా రెండో అన్న మంచి కళాకారుడు, పెద్దలే అనేవాడు. ఓకే. ఆయన నన్ను దగ్గర తీసుకుని మా తమ్ముడు కొంచెం హుషారులో ఉన్నాడు, వీరికి నేర్పియాలని నాకు మీ అన్నతోటి నేర్చుకున్నాడు. తోటి ఆయన ఏ పాట పాడితే ఆ పాట నేర్చేవాడిని. ఆయన ఏలాగా పాడితే నేను అలాగే పాడేవాడిని. చదువు రాదు సుమా, ఆయనకు చదువు రాకున్నా కానీ దాని మీద పట్టుబట్టి నేర్చుకున్నటువంటి. నిజంగానే భాగవతంలో కూడా బాగా పాడతామని తెలిసింది. ఆ భాగవతంలో ఒకటి మంచి ఒక పాట. సరే, ఒక పాట పాడితే భాగవతం. నారీ నిన్ను కోరి ఇంటి దూరాబోకు, నారీ నిన్ను కోరి ఇంటి దూరాబోకు. జలజాక్షి నీ కాతాల నాకు మొమ్మ చూపవాదే, మెలుగో నన్ను ప్రాణాలు అలాయాన చూపితే. నారీ నిన్ను కోరి ఇంటి దూరాబోకు. ముట్టారాకు వట్టు నీకు పట్టారాకు మా కొంగు, ముట్టారాకు వట్టు నీకు పట్టారాకు మా కొంగు. పని చేస్తాను నేను కూలి పని అంటే ఉప్పర్ పని చేస్తాను. భవన నిర్మాణ కార్మికుడు అంటే అన్ని టాపీ పని చేస్తావాన్ని. అంటే కూలీ ఒక రకంగా పాపం. రోజు దొరుకుతుందా కూలీ? నెలకు ఒక 10 రోజులు దొరుకుతాడు, 10 రోజులు దొరకకు. ఓకే. ఒకసారి దొరుకుతుంది, ఒకసారి దొరుకుతుంది. పిల్లలు 4 బిడ్డలు. 4 బిడ్డల పెళ్లి చేసినాం. 4 బిడ్డల పెళ్లి చేసిన. పెద్ద బిడ్డ పేరు మాధవి, రెండో బిడ్డ పేరు సప్న, మూడో బిడ్డ పేరు గౌతమి, 4వ బిడ్డ పేరు గాయత్రి. వీళ్ళందరూ చదివించారు. నేను కష్టపడి, నా భార్య నేను కష్టపడ్డాము. ఇద్దరం వాళ్ళు చదివించిన ప్రభుత్వ అందరి పెళ్లి లేని. ఇప్పుడు ఇంకా నీ పాటలు వినాలని, యాదయ్య గారి పాటలు ఇంకా వినాలని ఒక్కొక్కరు చూస్తాను మన కోసం. నారకాలి బావో బావారమాలయ్య, నీ కాలు మొత్త బావో బావారమాలయ్య, నీ ఏళ్ళు మొత్త బావో బావారమాలయ్య, నీ తమ్ముడు వచ్చానంటే బావారమాలయ్య, నన్ను తల్లడిల్ల చేతూ బావారమాలయ్య, నిన్నెల్లబోను పిల్లో మరజాల
మరదాలలా చమ్మ నిన్నివ్వబోను పిల్లో మరదాలలా చమ్మ నీ కాళ్ళు మక్కుతానే నీ ఏళ్ళు మక్కుతానే బంగారము పెడుతానే నీకు చీర దెక్కరెంతి నన్ను ఇడిచిపోకుమంటి మరదాలలా చమ్మ నన్ను ఇడిచిపోకుమంటి మరదాలలా చమ్మ కొత్తూరు గండ కాడ నిన్ను కోరుకున్నగాదే నిన్ను చూచినంత వాణి నీ ఎంట నేను పడితే మరదాలలా చమ్మ నీ ఎంట నేను పడితే మరదాలలా చమ్మ నీ తమ్ముడు వచ్చానంటే నా తాళదిత్తడు బావో బావారమాలయ్య నీ తాళదిత్తడు బావో బావారమాలయ్య. ఇది బావా మర్దలు కొంటెపాట. మీకేమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా పెన్షన్ లాంటిది అది ఏమన్నా పెట్టుకున్నదా కళాకారులది? ఏం పెట్టుకున్నాము కొన్నిసార్లు నేను కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో పోవాలని 2-3 సార్లు ప్రయత్నించిన ఓకే ఛాన్స్ దొరకలేదు. మళ్ళీ తర్వాత జనగాం జిల్లా కలెక్టర్ దేవసేన గారు ఉన్నప్పుడు ఆమెకు 2 ప్రోగ్రాములు 3 ప్రోగ్రాములు చేసిన. మళ్ళీ తర్వాత ఈ పాలకుర్తి సుమన్న గుడిలో 2 సార్లు ప్రోగ్రామ్ ఇచ్చిన. ఒక 20 భాగవతాలు ఆడాను. 20 భాగవతాలు 20 భాగవతాలు ఆడాను. 20లో నేనే నేర్చాను మళ్ళీ. 20 అంటే నువ్వు మాస్టరు కూడా? మాస్టర్ విన్నరా? చదువు రాదు, ఈయనే పాడంగా విని చెప్పంగా చూసి నేర్చుకొని ఆ అక్షరాలను గుర్తుపట్టుకొని చదువు రాకుండా పుస్తకం చదువుతాడు. ఆ పట్టుదలతోటి ఇప్పుడు అట్లా 20 యక్షగానాలు ఇతరులకు నేర్పించిన అనమాట. ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే ఇలాంటి కళాకారులను గుర్తించి సాకి ఒక పద్యం ఒక పద్యం. అంటే ఒక స్త్రీ వల్ల ఒక పురుషుడు ఎలా కోల్పోయాడు. తాతల నాటి క్షేత్రములు దాయాదులకు విక్రయించినాను, దోసిళ్లతో నీళ్లు నింపినాను, అత్తమారిచిన అంటు మామిడి తోట అది నీకు నే రాసిచ్చినాను, కులసతి అయిన నేనత గోతికో నూతికో పరుగు లేడినాను, బలతు బలతనసు నా కుల గురువు చెప్పిన గాని నీ చెంత నేను చేరినాను, మడులు మాన్యములు సకల రాజ్యములు నీ కార్పించినాను, తుదకు నన్నెటు. ఏ పురుషుడైనా కానీ స్త్రీకి ఇలా లొంగిపోయి అష్ట కష్టాల పడి చిప్ప చేతికి ఇచ్చేవాళ్ళు తమ్ముడు సహోదరులు ఇద్దరు ఉన్నారు. తెలంగాణలో ఒక ఏది అది ఏ ఆటోలు కాంతామతి అనే ప్రతాపసేన మహారాజు ఆ ఆటోలో ఉన్నటువంటి సన్నివేశం చరిత్ర, అది సన్నివేశం, అదొక కథ. బలిదే ఈ సుమతల్పము చూడగ నాకు కలిగే బ్రహ్మానందమో, బలిదే ఈ సుమతల్పము రదివాచున కొప్పురా చంద్ర వదనం, బలిదే ఈ సుమతల్పము చూడగ నాకు కలిగే బ్రహ్మానందమో, రదివాచున కొప్పునా మాహట వంటి రజులాగిది ఒప్పునా, రదివాచున కొప్పునం రదివాచుని మిల్చురా చంద్ర వదనంబు ఒమని సుభద్రిల్ దూరమిల్చి ఉండిన, బలిరేయి శుభతల్పము చూడగ నాకు కలిగే బ్రహ్మానందము, బలిరేయి సుమతల్పము కలలోన నా భార్య కనిపించినంతలం, పిలిని బ్రాహ్మ తల్పము పైన నలుగును, బలిరేయి సుమతల్పము. పద యక్షగానాలు దాంట్లో ఉన్నటువంటి మరుగు మాటల్లాగా, తల్పము అంటే పరపాట, ఎంత చక్కదనం నిజంగా. ఈ పల్లె పదాలు కానీ పల్లెలలో ఆడుతున్నటువంటి యక్షగానాలు కానీ నిజంగా నేను కూడా చిన్నప్పుడు బాగా చూసేది. ఇంకో నీలకు పోయేటి నీలా వేరిన కన్యా నిలసుండవే గొల్లా బాబా, నేను నీ కొరకై వతిలేమా, నీలకు పోయేటి నీలా వేరిన కన్యా నీలకు పోయేటి నీలా వేరిన కన్యా నిలసుండవే గొల్లా బాబా, నేను నీ కొరకై వతిలేమా, నిలసుండు మరి నన్ను నెరపుతో నడిగేవు, నిలసుండు మరి నన్ను నెరపుతో నడిగేవు, నీకేమి పని కలిగేను కృష్ణ నిజము గదల్పరాదో, ఆ నిలసుండు మని నన్ను నెరపుతో నడిగేవు, నిలసుండు మని నన్ను నెరపుతో నడిగేవు, నిలసుండు మని నన్ను నెరపుతో నడిగేవు, నీకేమి పని కలిగేను కృష్ణ. చిరుతల భాగవతంలో ఒక పాట పాడతాడట, మరి దానికోసం
దశరథ రాజా నీ కుమరుల నాయంట వంపు దశరథ రాజా దశరథ రాజా నీ కుమరుల నాయంట వంపు దశరథ రాజా రాజాతి రాజరీవు రమ్యమొప్పగ వంపుమయ రాజాతి రాజరీవు రమ్యమొప్పగ వంపుమయ. విఘ్నేశ్వరుణ్ణి కొలిచిన తర్వాతనే మొక్కుల వేల్పువు నీవే కదా గజ పోమును గల దేవా వినాయక ముకుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక ఎక్కడ శుభకార్యములెల్లైనను మొక్కని పూజలు ఎక్కడ లేవిక మకుల వేల్పువు నీవే కదా గజ మోమును గల దేవా వినాయక. నువ్వు ఇవాళ ప్రపంచానికి పరిచయం చేస్తాను యాదయ్య గారిని. అందుకు మా వీడియోలు మీకు నచ్చినట్టయితే ఉంటే లైక్ చేసి షేర్ చేసి 10 మందికి యాదయ్య పాడిన పాటలు అందే విధంగా 10 మందికి షేర్ చేయండి. యాదయ్యను ప్రపంచానికి మీరందరూ కలిసి పరిచయం చేయించే విధంగా పంపండి. కొత్తగా చూసేవారు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సహకరించండి.